సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో అండ్ ఈరోజు మనం చూడబోతున్నాం వేర్ విన్స్ మీట్ గేమ్ దొక సెట్టింగ్ లో డివైస్ ఉన్న వాళ్ళకి ఈ గేమ్ చాలా బాగా ల్యాగ్ అవుతుంది అండ్ ఈ గేమ్ ల్యాగ్ అవ్వడం వల్ల వాళ్ళు మంచిగా ఆ గేమ్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. సో ఈ సెట్టింగ్ తోటి ల్యాగింగ్ అండ్ హీటింగ్ కొంచెం అనేది తగ్గుతుంది. ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను ఈ సిరీస్ని రీప్లే చేయబోతున్నాను. సో వితౌట్ టైం వేస్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం అండ్ తెలుసుకుందాం హౌ టు సెట్టింగ్ వేర్ విన్స్ మీట్ ఫర్ లో డివైస్. లెట్స్ గో. గేమ్ దొక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది గ్రాఫిక్స్ అండ్ ఫ్రేమ్ సెట్టింగ్. సో ఫస్ట్ అయితే మనం దాన్ని చూద్దాం. లెట్స్ సీ. ఇక్కడ మనం సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత మనకి 4 ఆప్షన్ కనిపిస్తాయి: డిస్ప్లే, ఆడియో, లాంగ్వేజ్, కెమెరా. సో ఫస్ట్ అయితే మనం డిస్ప్లే చూద్దాం. ఇక్కడ మనకి ఫ్రేమ్స్ ఉన్నాయి, ఒకటి హై ఒకటి మీడియం. సో మనం మీడియంలో పెట్టుకోవాలి బికాస్ ఇది లో డివైస్ వాళ్ళకి కాబట్టి. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి: పవర్ సేవింగ్, బ్యాలెన్స్, అల్ట్రా అండ్ క్వాలిటీ. సో మీ అకార్డింగ్ చేయాలనుకుంటే దాన్ని మరి కస్టమ్లో పెట్టుకోవచ్చు, అదర్వైజ్ బ్యాలెన్స్ పవర్ సేవింగ్లోనే పెట్టుకోండి, దట్ ఈస్ బెటర్. ఇప్పుడు లాంగ్వేజ్ అండ్ ఆడియో సెట్టింగ్స్ని తెలుసుకుందాం. సో ఈ విధంగా సెట్టింగ్ ఆప్షన్ దగ్గర వస్తే మనకి ఈ కొన్ని ఆప్షన్ కనిపిస్తాయి. సో మాస్టర్ వాల్యూమ్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ వాల్యూమ్ని 50 ఉంచండి అండ్ మ్యూజిక్ని 0 చేయొచ్చు, బట్ కొంచెం ఉంచితే బెటర్. సో 20 ఆర్ 25 చేసేసేయండి అండ్ వాయిస్ వాల్యూమ్ని కూడా 30 ఆర్ 25. బ్యాక్గ్రౌండ్ని క్లోజ్ చేసేసేయండి. స్కిల్ వాయిస్ని ఎనేబుల్ చేసుకోండి బికాజ్ వాళ్ళు మాట్లాడేది మనకు అర్థమయ్యేది. అండ్ లాస్ట్ వన్ ఆప్షన్ది దాన్ని 80 ఆర్ 50 పెట్టుకున్నా బెటర్. సో నేను ఈ విధంగా పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ మనం లాంగ్వేజ్ది చూద్దాం. లాంగ్వేజ్ది ఏం ఎక్కువ డౌన్లోడ్ చేయకండి, ఎందుకంటే దాంట్లో ఉన్నది ఇంకొక లాంగ్వేజ్ చైనా. దాన్ని మనం డౌన్లోడ్ చేసినా సరే మనకి అది యూజ్ ఉండదు. సో దాన్ని డౌన్లోడ్ అనేది చేయకండి, ఎందుకంటే అది డేటా రూపంగా అట్లనే ఉండిపోతుంది. సో దాన్ని యూజ్ చేయకండి. సో ఇప్పుడు మనం కెమెరా సెట్టింగ్కి వెళ్దాం. కెమెరా సెట్టింగ్ ఈ విధంగా అన్లాక్ అయితే అన్నట్టు ఇక్కడ మనం డిఫాల్ట్లోనే ఉండనియాలి కెమెరా జూమింగ్ది. అండ్ ఇక్కడ మనకి కెమెరా డైరెక్షన్ ఉంది, దాన్ని క్లోజ్ పెట్టండి, ఎనేబుల్ చేయకండి. అండ్ ఇక్కడ మనకి కెమెరా సెన్సిటివ్ మోడ్ ఉంది. సో దీన్ని మనం ఫిక్స్డ్ స్పీడ్లోనే ఉంచాలి. అండ్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సెన్సిటివ్ హారిజాంటల్ అండ్ సెన్సిటివ్ వర్టికల్. సో ఈ రెండింటిని మీరు 30 ఆర్ 40లో ఉంచేసేయండి, రెండింటిని కూడా, ఎందుకంటే ఇవి అప్ అండ్ డౌన్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సెట్టింగ్స్. సో దాన్ని మీరు మీడియంలో ఉంచడం అయినా సరే, బట్ కొంచెం తగ్గిస్తే బెటర్ బికాస్ స్లో మూమెంట్ ఉంటుంది, స్మూత్ గేమ్ వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ విధంగా నేను చేసినట్టు మీరు ఈ విధంగా చేసేసేయచ్చు. కెమెరా సెన్సిటివిటీ మోడ్స్ ఎయిమింగ్ది మీరు ఫిక్స్డ్ స్పీడ్లో పెట్టచ్చు అండ్ కింద వీళ్ళకు 40 చేసినా సరిపోతుంది. సో ఈ విధంగా కెమెరా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి అండ్ ఇప్పుడు మన లోపల కొన్ని మూమెంట్స్ అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. సో వాటిని కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ లిస్నింగ్ సెట్టింగ్ చూసారు కదా, ఇది మనకి ముందు అన్లాక్ అవుతుంది, ఫస్ట్లోనే అన్లాక్ కాదు. దీంతో మనం ఏదైనా వినొచ్చు అండ్ ఎక్కడైనా మనకు కనిపించకపోతే దీంతో కనిపిస్తుంది. అండ్ ఈ హార్స్ని కూడా మనకి పైన ప్రెస్ చేస్తే ఈ హార్స్ అనేది వచ్చేస్తుంది, బట్ ముందు రాదండి, తర్వాత వస్తుంది. సో ఈ విధంగా ఈ మూమెంట్స్ అనేది ఉంటుంది. అండ్ నేను మీకు కెమెరా జూమింగ్ది కూడా చెప్పాను కదా. సో కెమెరా జూమింగ్ది మనకి ఇక్కడ 4 ఐకాన్ ఉంది కదా, దాన్ని మనం ప్రెస్ చేసామంటే కొంచెం ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనమైతే దాంతో స్క్రోల్ చేసి నడవచ్చు అండ్ కూర్చోవచ్చు. అండ్ అక్కడ కెమెరా మూమెంట్ 1 2 3 ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేసి ఈ విధంగా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనము నడవడం కూడా చాలా నార్మల్గా నడవచ్చు. హైలైట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనం బిల్డ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ, బట్ ఈ బిల్డ్ ఆప్షన్ ఇప్పుడు మనకు రాదు, తర్వాత వస్తుంది. కెమెరాది అదంతా కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా ఈ సెట్టింగ్స్ అనేది ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మీ ఫోన్ది లోడ్ ఎంత ఉంది అనేది, సో ఎట్లా తెలుసుకోవాలి అనేది. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అనేది. గేమ్ లోపల వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా సెట్టింగ్ దొరుకుతుంది. ఇక్కడ మనకి గేమ్ సెట్టింగ్ చాలా ఉంటాయి. సో వాటిని మనం ఏం టచ్ చేయొద్దు, ఎందుకంటే మనం ముందు దాన్ని చేసి ఉంటాం, మనకు తెలియదు అదంతే. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే డిస్ప్లే దగ్గరకు వచ్చినామంటే ఇక్కడ మీకు మీ మొబైల్ లోడ్ కనిపిస్తుంది అండ్ మీరు ఏ స్టైల్లో గేమ్ వ్యూని చూడాలనుకుంటున్నారో అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి బ్రైట్నెస్ అండ్ వేర్ మీన్స్ మోడ్ సంథింగ్ ఉన్నాయి, ఇక్కడ మీకు స్టైల్ కనిపిస్తే ఉంటుంది. సో నేనైతే ఇంటెన్స్లో పెట్టుకున్నాను బికాజ్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీరు మీ అకార్డింగ్ పెట్టుకోవచ్చు, దీంతో ఎక్కువ ఏం ఫరక్ పడదు, బట్ కాకపోతే కొంచెం బాగానే ఉంటుంది, లుక్స్ కొంచెం మంచిగానే కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నేను మీకు చెప్పాను కదా మీ లోడ్ ఎంత ఉంటుంది అనేసి. సో ఇక్కడ నేను కస్టమ్లోనే పెట్టాను ఫస్ట్ అయితే. అండ్ ఇప్పుడు నేను దీన్ని అల్ట్రాలో పెడతాను, చూడండి ఫుల్ అయిపోయింది, అది అసలు లోడే అసలు దాంట్లో ఏం లేదన్నట్టే చూపిస్తుంది. అండ్ క్వాలిటీలో పెట్టినా సేమే అండ్ బ్యాలెన్స్లో పెట్టినా కూడా కొంచెమే తక్కువ అయింది, ఎక్కువ కాలేదు. దీన్ని మనం పవర్ సేవింగ్లోనే పెట్టుకుంటేనే బెటర్. ఇప్పుడు గేమ్ లోపల ఎలా ఉంటాయి ఐటమ్స్ని ఎట్లా చూడాలి ఏంది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఐకాన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మనకి
బ్యాగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో మనం పెట్టుకున్న ఐటెమ్స్ అన్నీ మనకు కనపడతాయి. క్విస్టిస్ అండ్ అన్నీ కనిపిస్తాయి. బ్యాగ్‌లో ఉన్న ఐటెమ్స్ అండ్ మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి అన్నట్టు. అండ్ ఇక్కడే మనం డెవలప్ ఆప్షన్స్‌కి ప్రెస్ చేసామంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం ఏందంటే మన దగ్గర వచ్చిన స్కిల్స్‌ని గాని ఏదాన్ని కూడా మనం ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవచ్చన్నట్టు. సో, ఇది మనం లెర్న్ చేసుకొని మళ్ళా పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇస్తారన్నట్టు. దీన్ని మనం పజిల్స్ లాగా యూజ్ చేయాలి. ఐ మీన్ పజిల్ సాల్వ్ చేసి అప్పుడు ఆ స్కిల్స్‌ని నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఇవన్నీ అన్‌లాక్ అయిపోతాయి. అండ్ వీటిని అప్‌గ్రేడ్ చేయాలన్నా కూడా సేమ్ థింగ్ ఇక్కడే ఉంటుంది. మనకిక్కడ ప్రెస్ చేస్తే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. దాంతోటి మనం ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా! రైట్ సైడ్‌లో ఈ విధంగా అప్‌గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. ప్రతిదాన్ని కూడా ఈజీగా ఈ విధంగా అప్‌గ్రేడ్ చేసుకుంటే లెవెల్ 1, లెవెల్ 2 గూడా ఎళ్ళిపోతుందన్నట్టు. సో, ఈ విధమైన ఇక్కడ ఉంటుంది. అండ్ మనం అపేరియల్స్ దగ్గర క్లిక్ చేసామంటే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం అవుట్‌ఫిట్స్‌ని గాని, బ్యాక్‌గ్రౌండ్‌ని గాని, వెపన్స్‌ని గాని, లేదంటే మన దగ్గర ఉన్న పెట్ గాని అవన్నిటిని ఈ విధంగామైన చేంజ్ చేసుకోవచ్చు అండ్ అప్‌డేట్ అనేది చేసుకోవచ్చు. ఐ మీన్ వాటిని అన్‌లాక్ చేసుకోవచ్చు. అన్నీ అన్‌లాక్ కావు. బట్ ఏందంటే కొన్ని అయిపోతాయి. ఫ్రీగా వచ్చినయి అన్‌లాక్ అయిపోతాయి. అండ్ అన్నీ రావు. ఎందుకంటే వాటిని కొనాలి కాబట్టి. సో, ఐ హోప్ నేను చెప్పింది మీకు యూజ్‌ఫుల్ ఉండాలి అండ్ అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే ప్లీజ్ మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి. ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ నా బెస్ట్ ఇచ్చాను. ఎలా ఉంది అనేది మీరు చెప్పి ఎళ్ళండి. సో, నెక్స్ట్ వీడియోలో మనం గేమ్‌ని ఎట్లా ఆడాలి, మిషన్స్ ఎట్లా కంప్లీట్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. సో, ఇవాళటికైతే ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయెళ్ళండి. సో, మరో వీడియోలో త్వరగా కలుద్దాం. ఇవాళటికి ఇంతే. Bye bye, tata, see you soon guys, bye bye.